వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆటంకాలు కల్పించినా బీసీల యొక్క సమస్యలు తీరేంత వరకు, డిమాండ్లు నెరవేర్చేంత వరకు బీసీవై పార్టీ పోరాటం కొనసాగుతుంది. ఏంటి సార్ అసలు రేపు కార్యక్రమం? ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్రీకృష్ణ జాంబవతుల కళ్యాణం నిర్వహిస్తామని చెప్తున్నారు. సో అది కూడా ఒక రకమైనటువంటి వివాదాస్పదంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రామచంద్ర యాదవ్ గారు ఇలాంటి వివాదాస్పదమైనటువంటి అంశాల జోలికి వెళ్తూ ఉంటారు. ఆయన ఏదో హైలైట్ కావడం కోసం చేసేటటువంటి ఒక కార్యక్రమం అని చెప్పేసి విమర్శలు వ్యక్తమవుతుంది. వాటికి ఆన్సర్ ఏంటి? శ్రీకృష్ణ జాంబవతీదేవి యొక్క కళ్యాణోత్సవము వివాదము, వివాదాస్పదము అని ఎవరైనా అన్నారంటే అది వాళ్ళ మూర్ఖత్వము, వాళ్ళకు దాని మీద పరిజ్ఞానం లేదనుకోవచ్చు. ఎందుకంటే శ్రీకృష్ణ జాంబవతుల కళ్యాణము నేను కల్పించిందో మరొకరు సృష్టించిందో కాదు, ఇది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి యొక్క చరిత్ర. ఆనాడు ద్వాపర యుగంలోనే వృత్తుల ఆధారంగా ఏర్పడిన కులాలను ఏకం చెయ్యడానికి, సామాజికంగా అన్ని వర్గాలను కలపడానికి ఆ భగవంతుడు తన కులాంతర వివాహాలకు నాంది పలుకుతూ జాంబవతీ దేవిని వివాహమాడారు. ఆ సంఘటననే, ఆ ఘటననే మళ్ళీ పునరావృతం చేస్తూ చరిత్రను ఆధారంగా చేసి సమాజంలో ఉన్న ఏదైతే సామాజిక వర్గాల మధ్య ఉన్న విభేదాలను, దూరాన్ని తగ్గించడానికి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ ఆహ్వానిస్తున్నారు. కేవలం కొంతమంది ఏదో ఒక రకంగా కుట్రలు చేయాలి, లేదంటే వివాదాలు సృష్టించాలని దీని మీద లేనిపోని కల్పిత కథనాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇందులో ఏ ఒక్కరికి ఇందులో వివాదం కనబడలేదు. ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో సామాజిక వర్గాల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించే ప్రయత్నము చేస్తున్నాము. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయడానికి కూడా బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. అంటే ఇప్పటికే మీరు బీసీల గొంతుగా ముందుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణ జాంబవతుల కళ్యాణంతో